హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు నాకు బెళ్ళం కావాలి. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూన్ 2024లో వచ్చింది. రచయిత్రి నిట్టెన రాజలక్ష్మి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పవిత్ర, కాస్త కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ. అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర. శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. హైదరాబాద్లో ఉంటున్నారు. వారిద్దరికీ వివాహమై 12 ఏళ్ళు. కూతురు భావనకు 10 సంవత్సరాలు, కొడుకు విశ్వాస్కు 6 ఏళ్ళు. ఆ రోజు ఆదివారం అవటం వల్ల ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. పొద్దున్నే మార్కెట్కు వెళ్ళి వారానికి కావలసిన కూరలు, పళ్ళు, సరుకులు తెచ్చాడు శంకర్. ఉదయం నుండి వారం రోజులు ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయటం, మళ్ళీ వాటిని ఆరేసుకోవటం, పిల్లలకి తలస్నానాలు చేయించటం, ఇల్లు సర్దుకోవటం, టిఫిన్ చేయటం అయిన తర్వాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర. శంకర్ కాఫీ అడగటంతో కాఫీ పెట్టి భావనని పిలిచి, నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది. భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకెళ్లి వీధిలోకి ఉన్న తండ్రికి ఇచ్చింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వారానికి కావలసిన టిఫిన్కు, వంటలకు అన్నీ తయారు చేసుకుని వంటిలు సర్దుకుని హాల్లోకి వచ్చింది పవిత్ర. టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడుము వాల్చింది. అంతలో మబ్బు పట్టడంతో బయటకు వెళ్ళి ఆరేసిన బట్టలు తెచ్చి మడతపెట్టింది. భావన అమ్మని చూసి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో నీలమైపోయింది. అంతలోనే బయట వర్షం మొదలైంది. పవిత్ర, వర్షం పడుతుంది, వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందోయ్ అన్నాడు శంకర్. పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది. పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనని పిలిచి ఫ్రిడ్జ్లో నుండి పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టమంది. భావన తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి నాన్నను, తమ్ముణ్ణి అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని చేసి వచ్చింది. అందరికీ ఆదివారం కానీ పవిత్రకి తీరుబడి లేని రోజు. ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూళ్ళకు వెళ్తేనే బాగుండేదేమో అనిపిస్తుంది. అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలతో తెల్లారిపోయింది. భావన లేచి వంటింట్లోకి వచ్చింది. పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిన్, వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు సర్దుతోంది. నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు. భావనను చూసి పవిత్ర, త్వరగా రెడీ అయ్యి రామ్మా, టిఫిన్ చేద్దు కానీ తమ్ముని కూడా రెడీ అవ్వమని చెప్పు అంది. అలాగే అమ్మా అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ. భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దారిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు. భావన, గౌరీ ఇద్దరూ 4 ఏళ్ల నుండి ఒకే స్కూల్లో చదువుతున్నారు. గౌరీది చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న కూలి పని చేసి వచ్చిన డబ్బులతో తాగి వస్తుంటాడు. గౌరీ వాళ్ళ అమ్మ అన్నీ భరిస్తూ తన జీతం, పనిచేసే ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతోంది. వంట చేస్తున్న గౌరీ భావనని చూసి, రా భావన కూర్చో అంటూ అక్కడే ఉన్న స్టూల్ని దగ్గరికి జరిపింది. ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అడిగింది భావన. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు భావన, రాత్రి నుండి జ్వరం, అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ. మీ అమ్మను డాక్టర్కి చూపించారా అడిగింది భావన. మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు, తన దగ్గర లేవని చెప్పింది. ఒంట్లో బాగాలేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు. అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంది అని దిగులుగా చెప్పింది గౌరీ. నాన్న ఎప్పుడు అమ్మని డబ్బులు అడుగుతాడు, ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు. అమ్మే తన పని చేసిన డబ్బులతోటే ఇల్లు గడుపుతోంది అంటూ బోరున ఏడ్చింది గౌరీ. భావన చిన్న మనసులో ఏదో కలత. స్కూల్కు వేసవి సెలవులు ఇచ్చారు. భావన మామయ్య రవి వచ్చి భావనను, విశ్వాస్ను వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు. పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం, సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు. వాళ్లకు పవిత్ర, రవి ఇద్దరే పిల్లలు. రవి అగ్రికల్చర్ బీఎస్సీ చేసి వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. భావనకు పల్లెటూరు అంటే భలే సరదాగా ఉంటుంది. బావిలో నీళ్లు తోడటం, వాకిలంతా ఊడ్చి పేడ నీళ్లు చల్లి ముగ్గు పెట్టడంలో అమ్మమ్మకు సాయం చేయటం, చెట్ల మీద రకరకాల పక్షుల్ని చూడటం, మామయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళటం చేస్తూ ఉంటుంది. సావిత్రమ్మ ఉదయాన్నే లేచి పనులు ముగించుకుని సత్యనాథన్ లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు, తువాలు, బట్టలు సిద్ధం చేసింది. సత్యనాథన్ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని
వీధిలో పడక కుర్చీలో కూర్చున్నాడు. పాలేరు రంగయ్య పేపర్ తెచ్చిచ్చాడు. అంతలో పక్క ఇంట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళ్తూ సత్యనాథాన్ని చూసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు. భావన, తాతయ్యకి పలహారం చేయటానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్టు వేస్తూ. భావన తాతయ్యని, మావయ్యని, విశ్వాస్ని కూడా పిలుచుకెళ్ళింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడివేడి పెసరట్లు తిన్నారు. అమ్మమ్మ, నువ్వు కూడా తిను అంది భావన. నేను ఇప్పుడే తిననమ్మా, మీరిళ్ళ ఆడుకోండి అంటూ వాళ్ళు తిన్న ప్లేట్లు తీసి శుభ్రం చేయడంలో నిమగ్నమైంది. భావన అమ్మమ్మని చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది. అక్కరా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకుని బయటకు వచ్చేసింది. భావన, విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత, రాఘవులతో ఆడుకోవడానికి వెళ్ళారు. రవి పాలేరుతో పొలం వెళ్ళాడు. సత్యనాథం వీధిలో కూర్చుని మళ్ళీ పేపర్ తీశాడు. సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది. కాసేపు ఆడుకుని భావన, విశ్వాసు ఇంటికి వచ్చేశారు. ఇద్దరూ అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు. తాతయ్యకి కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ. భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన. సావిత్రమ్మ మొహంలోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది. వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకుని కుర్చీలోనే నిద్రపోతున్నాడు. భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు. భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మని చూస్తూ గుమ్మం దగ్గరే నిల్చుంది. వెనకకు తిరిగిన సావిత్రమ్మ భావనను చూసి, ఏం కావాలమ్మా అని అడిగింది. ఏమీ లేదమ్మమ్మా, నీకేమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానం నుండి బయటికి వచ్చి. సావిత్రమ్మ నవ్వుతూ, వెళ్ళి ఆడుకోమ్మా, గదిలో అల్మారాలో కథల పుస్తకాలున్నాయి, చదువుకో అంది. తలూపుతూ తన ఆలోచనలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. రవి ఇంటికి వచ్చాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. వాళ్ళ భోజనాలు అయిన తర్వాత పాలేరుకు కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ. తను కూడా అన్నీ వడ్డించుకొని భోజనానికి కూర్చుంది. భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది. భోజనాలు చేసి అన్నీ సర్దుకుని వంటిల్లు శుభ్రం చేసుకుని సావిత్రమ్మ సావిట్లోకి వచ్చింది. విశ్వాస్ మావయ్యతోటి అష్టాచెమ్మ ఆడుతున్నాడు. సత్యనాథం పక్కనే ఉన్న మంచం మీద నిద్రపోతున్నాడు. సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకుని నడుం వాల్చింది. భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కుర్చీలో కూర్చుంది. సాయంత్రం 4 గంటలైంది. సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు, కజ్జికాయలు ప్లేట్లో తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ తింటూ ఉన్నారు. సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ తెచ్చిపెట్టి సత్యనాథానికి, రవికి ఇచ్చింది. భావన అమ్మమ్మ చేసే పనులు చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటోంది. సంధ్యవేళ పాలేరు ఆవుల్ని తోలుకొని వచ్చాడు. పాలు తాగడానికి వదిలిన లేగదూడలు చెంగున గంతులు వేస్తుంటే భావన, విశ్వాస్ వాటితో ఆడుకున్నారు. భావన, విశ్వాస్ ఇద్దరూ స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలకి లోపలికొచ్చారు. విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు. సావిట్లో కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నారు సత్యనాథం. భావన, మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అడగడంతో భావన వంటింట్లోకి వెళ్ళింది. అమ్మమ్మ రాత్రికి వంట చేస్తోంది. భావన తాతయ్యకి మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది. రాత్రి 8 గంటలైంది. సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ. అలాగే అంటూ పడక కుర్చీలోంచి లేచాడు సత్యనాథం. రవి, భావన, విశ్వాస్ ఆయన్ని అనుసరించారు. సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. అమ్మమ్మ, నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చుగా అంది భావన. నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకి భావన చిన్న మనసులో ఏదో అలజడి. భోజనాలైన తర్వాత నలుగురు సావిట్లోకి వచ్చారు. సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకుని పడక కుర్చీలో కూర్చున్నాడు. విశ్వాస్ కథల పుస్తకాన్ని మావయ్య చేత చదివించుకుంటున్నాడు. భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది. సావిత్రమ్మ అన్నీ సర్దుకుని వంటగది శుభ్రం చేసి పాలు తోడుపెట్టి పెరటి తలుపులేసి దీపం తీసేసి భావనతో పాటే సావిట్లోకి వచ్చింది. అమ్మమ్మ, పొద్దున నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన. అలాగే, పడుకునేటప్పుడు చెప్తాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కుర్చీలో కూర్చుంది. రాత్రి 9:30 అయింది. మావయ్య కథ చెప్తుంటే అక్కడే విశ్వాస్ నిద్రపోయాడు. విశ్వాస్ని ఎత్తుకొని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి. భావన అమ్మమ్మ పక్కలో పడుకొని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది. వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన, విశ్వాస్ మామయ్యతో హైదరాబాద్ బయలుదేరారు. భావన అమ్మమ్మని కావలించుకుని మనసు నిండా ఆలోచనలతో మామయ్యతో పాటు బయలుదేరింది. దసరా పండగకి శంకర్ తల్లి సుశీల, తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు. శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూరులో ఉంటారు. వారికి అక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయి.
శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడే వ్యవసాయం చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నారు. శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాడు. అతను ఒక్కడే సంతానం వాళ్లకు. భావన వాళ్ళకి ఎదురెళ్ళి నానమ్మ అని కావలించుకుని చేతులతో చిన్న సంచి తీసుకుని లోపల పెట్టింది. పవిత్ర వచ్చి అత్తమామల్ని పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకర్కు, అత్తగారికి, మామగారికి ఇచ్చింది. శంకర్ అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట పనిలో నిమగ్నమైంది. విజయదశమి రోజున భావన పుట్టినరోజు. పవిత్ర ఉదయాన్నే భావనకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది. నానమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది. నానమ్మ సుశీల, బాగా చదువుకో తల్లి, నీకు మంచి మొగుడు రావాలి అని దీవించింది. వెంటనే భావన, నానమ్మ నాకు మంచి పెళ్ళాం కావాలి, మొగుడు వద్దంటే వద్దు అంది. అదేంటమ్మా భావన, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల. నానమ్మ నాకు పెళ్ళామే కావాలి, పెళ్ళామైతే చక్కగా అన్నీ చేసి పెడుతుంది, నేను హాయిగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకోవచ్చు, టీవీ చూడొచ్చు, నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు. అమ్మని చూడు, ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది, స్కూల్కి వెళ్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చి మా కోసం అన్నీ చేస్తుంది. నేను, నాన్న, తమ్ముడు మాకు ఇష్టమైన పనులన్నీ చేసుకుంటాం. నా స్నేహితురాలు గౌరీ వాళ్ళ అమ్మ కూడా అంతే. వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్నా పని చేసి గౌరీని వాళ్ళ తమ్ముడిని చదివిస్తోంది. వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానా, అక్కడ కూడా ఆ మమ్మీ అందరికీ కావాల్సినవన్నీ చేస్తోంది. మాతో గడపడానికి కూడా టైమే ఉండదు. నువ్వు అంతే కదా నానమ్మ, నా మొగుడు వస్తే నేను కూడా ఇవన్నీ చేయాలి కదా, అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేను ఏమీ చేయక్కర్లేదు, అందుకే నాకు మొగుడొద్దు, పెళ్ళామే కావాలి నానమ్మ అంటూ తన మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టేసింది భావన. శంకర్కు ఆ రోజంతా ఏమీ తోచలేదు. రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచన అంతా భావన మాటల గురించే. భావన ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? దీనికి కారణం నా ప్రవర్తనేనా? పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్నా ఇంటి పని పట్టించుకోకుండా, పవిత్ర కష్టం తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటని సార్థకం చేస్తున్నానా? ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవడం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతున్నదని గమనించనే లేదు. తనకిష్టమైన పనులు చేసుకోవడానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ తన ఇష్టాలేంటో కూడా తెలుసుకోలేదు. పవిత్ర కూడా ఎప్పుడూ అనలేదు. నాకు కానీ విశ్వాస్కి కానీ ఎప్పుడూ ఏ పని చెప్పలేదు. బహుశా తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా. ఇటువంటి ఆలోచనలే స్వలింగ వివాహాన్ని ప్రోత్సహిస్తున్నాయా? ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులు కూడా ఇదికి కారణమే కదా. భావనకు సర్ది చెప్పాలి. తనలోని ఆ ఆలోచన మార్చాలి. ఎలా? అవును, ముందు నేను మారాలి. నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు. నేను ఒక్కడినే అవటంతో గారాబంగా పెంచారు. ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు. కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళ్తుంది. అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను. పవిత్రను ప్రేమగా చూసుకోవాలి. తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఇంటి పనిలో సాయం చేయాలి. విశ్వాస్ని కూడా తన పని తను చేసుకునేటట్లు ఇంట్లో పనుల్లోనూ సాయం చేసేటట్టు తయారు చేయాలి. లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు. భావనను, విశ్వాస్ను సమానంగా చూడాలి. అందరం కలిసిమెలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. భావన ఆలోచన సరికాదని తెలియజెప్పాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి. ఆ ఆలోచనతో శంకర్ మనసు తేలికపడి తెల్లవారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.